మెగానెన్ టీవీ. తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి పదం వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పరిశ్రమలు వస్తే పెట్టుబడులు, పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి, ఈ ఆలోచనతో తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ఇప్పుడు దేశానికే మోడల్గా మారిందా? తెలంగాణలో పుట్టిన ఈ పాలసీని మరో రాష్ట్రం ఎందుకు ఫాలో అవుతోంది? అసలు టీఎస్ ఐపాస్లో అంత ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పరిశ్రమలు రావాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతులు సులభంగా, వేగంగా రావాలి. ఇదే ఆలోచనతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చింది. అసలు టీఎస్ ఐపాస్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే ఒక పరిశ్రమ పెట్టాలనుకునే వ్యక్తి అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానం. ఇందులో మరో కీలకమైన అంశం సెల్ఫ్ సర్టిఫికేషన్. పారిశ్రామికవేత్త తన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను స్వయంగా ధృవీకరించుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, అనుమతులకు నిర్దిష్ట కాల పరిమితిని కూడా నిర్ణయించారు. సాధారణంగా ఒక పరిశ్రమ అనుమతులు రావాలంటే వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ టీఎస్ ఐపాస్లో సింగిల్ విండో విధానం తీసుకురావడంతో ఒకే వేదిక ద్వారా అనేక అనుమతులు పొందే అవకాశం కల్పించింది. ఇక ఇందులో మరో కీలకమైన అంశం డీమ్డ్ అప్రూవల్. నిర్ణీత గడువులోగా అనుమతులు రాకపోతే నిబంధనలకు లోబడి అనుమతి వచ్చినట్టుగా పరిగణించే విధానం తీసుకొచ్చారు. అంతేకాదు, అనుమతుల జారీలో అధికారులు కావాలనే జాప్యం చేస్తే రోజుకు 1000 రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన కూడా తీసుకొచ్చారు. అంటే పరిశ్రమల ఏర్పాటులో ఆలస్యం కాకుండా అధికార యంత్రాంగంపై కూడా ఒక బాధ్యత పెట్టారన్నమాట. ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అయిందంటే ఇటీవల నీతి ఆయోగ్ కూడా టీఎస్ ఐపాస్ను దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటిగా ప్రశంసించింది. ఇప్పుడు తెలంగాణ మోడల్ను తమిళనాడు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతుంది. తమిళనాడులో త్వరలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురాబోతున్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం, ఆ గడువులోగా అనుమతులు రాకపోతే డీమ్డ్ అప్రూవల్ ఇవ్వడం ఈ పాలసీలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. అంటే తెలంగాణలో మొదలైన టీఎస్ ఐపాస్ ఇప్పుడు మరో రాష్ట్రానికి కూడా మోడల్గా మారుతుంది. పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే పరిశ్రమలు ఏర్పడతాయి, పరిశ్రమలు ఏర్పడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇదే టీఎస్ ఐపాస్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. అయితే తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శలు చేసేవారికి తెలంగాణలో తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించడం చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.